హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే మనం ఎంపీ, ఎంసెట్ లేకపోతే ఏపీ, ఏపీఎస్ 2025కి సంబంధించి 24థ్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ 24థ్ జరిగిన మార్నింగ్ షిఫ్ట్ అనేది ఏ విధంగా ఉంది? సో, అట్లా ఓవరాల్‌గా ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. సో, అందరూ కూడా వీడియోని లైక్ అయితే చేయండి. వీడియోని లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో, మరిన్ని వీడియోస్ ఇలాగా చేయాలి, రోజు చేయాలి, కంటిన్యూస్‌గా చేయాలి అని చెప్పేసి మనకైతే కొంచెం మోటివేషన్ వస్తుంది. తర్వాత మన అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా సో, మనం కౌన్సెలింగ్ కోసం కానివ్వండి, తర్వాత జరగబోయే నార్మలైజేషన్ ప్రక్రియలో కానివ్వండి, సో, అన్ని కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, ఇది పేపర్ డిస్కషన్ వీడియో అండి. సో, పేపర్ డిస్కషన్ అంటేనే మనకి ఇక్కడ పేపర్ ఎట్లా ఇచ్చారు, సో, ఎన్ని మార్కులు మనం స్కోర్ చేయగలం, సో, మన వరకు కూడా టోటల్ ఓవరాల్‌గా మ్యాథ్స్ విత్ కెమిస్ట్రీ ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు కూడా కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి సో, మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించింది అని చెప్పేసి కామెంట్ చేయండి. వీలైతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడికెళ్లి జాయిన్ అయ్యి అక్కడ కూడా మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోండి. చాలా మందికి యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ అప్‌కమింగ్‌గా 25థ్, 26థ్ ఎవరైతే ఎళ్ళబోతున్నారో, ఆ తర్వాత షిఫ్ట్‌లో ఎవరైతే ఎళ్ళబోతున్నారో వాళ్ళందరికైతే యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందన్నమాట. మరి ఈడ ముందుగా చూసుకున్నట్లయితే మనకి కెమిస్ట్రీ కోసం మాట్లాడుకుందామండి ఈరోజు. సో, కెమిస్ట్రీ కోసం చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ అనేది మనకి మంచిగానే అయితే ఇచ్చారనమాట. కెమిస్ట్రీలోనే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా అయితే ఇచ్చారు. చాలా మంది అంటుంది ఏంటంటే కెమిస్ట్రీలోనే మేము 30 నుంచి 40 మార్క్స్ గాని 35 మార్క్స్ వరకు కూడా మేము రాయగలిగాము. మేము స్కోర్ చేయగలిగాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అది కెమిస్ట్రీ అయితే మాత్రం మంచిగా మంచి పేపర్‌గా ఈజీగా వచ్చింది. కొంచెం ఈజీగానే వచ్చింది. సో, కొంచెం మంచిగా అయితే ఇచ్చారనమాట కెమిస్ట్రీ అనేది. సో, సాల్వ్ చేసే విధంగాను కొంచెం ఎవరైతే ఫార్ములా బేస్ చదువుకొని ఎళ్తారో సో, కెమిస్ట్రీ అదే ఫార్ములా కాదు. సో, మనకి సబ్జెక్ట్ కొంచెం నేర్చుకొని ఎళ్తారో వాళ్ళకైతే ఈజీగా ఉంటదనమాట. సో, అటువైతే అటామిక్ స్ట్రక్చర్ సో, చాప్టర్స్ చూసుకున్నట్లయితే మనకి మేజర్‌గా అటామిక్ స్ట్రక్చర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, యాసిడ్స్ అండ్ బేసెస్, ఓకే. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సో, ఇలా కెమికల్ ఈక్విలిబ్రియం సో, ఇట్లాగా ఈ యొక్క యూనిట్స్ నుంచి అయితే మనకి హై వెయిటేజ్ నుంచి కూడా మనకి ఎక్కువ ఆన్సర్‌లు అడగడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ షిఫ్ట్‌లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యూనిట్‌లనేవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ గాని ఇంకేమైనా గుర్తుపెట్టుకోనట్లయితే అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో, అది రిపీటెడ్‌గా అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడాను. సో, మనకి నెక్స్ట్ షిఫ్ట్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏవైతే ఇక్కడ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ గాని, కెమికల్ ఈక్విలిబ్రియం గాని, యాసిడ్స్ అండ్ బేసిస్ గాని, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గాని, సో, అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ సో, ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ మ్యాటర్ సో, ఇవన్నీ కూడా రివైజ్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే కంటిన్యూయస్‌గా ఎక్కువ క్వెషన్స్ అన్ని కూడా దీని నుంచి అడుగుతున్నారు. ఓకే. దాంతో పాటు ఇక్కడ మనం మ్యాథ్స్ చూద్దామండి. సో, మ్యాథ్స్ చూస్తే మాత్రం మ్యాథ్స్ మనది ఎలా వచ్చిందని చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అయితే మళ్ళీ మనకి కొంచెం ఈసారి అయితే మాత్రం మోడరేట్ నుంచి కొంచెం డిఫికల్ట్‌గా అయితే వచ్చిందండి. అయితే మరీ అంత కాదు. మ్యాథ్స్ కూడా మనం ఇప్పుడైతే మోడరేట్ అని చెప్పుకోవాలి. సో, మోడరేట్ అంటే ఇంక మోడరేటే. ఇంక మనకేంటి అనుకున్నట్లయితే మ్యాథ్స్‌లో కూడా మనం సాల్వ్ చేయగలిగితే మనకు కొంచెం అక్కడ బుర్ర పెట్టినట్లయితే అక్కడ మనకు కొంచెం చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎళ్ళినట్లయితే మనకు 25 నుంచి కూడా ఒక 40 క్వెషన్స్ అనేవి ఈజీగా అంటే అటెంప్ట్ చేసి స్కోర్ చేసే విధంగా అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, అందుకే మనకి చీట్ కోడ్స్ కూడా చెప్పాను నిన్న. మ్యాథ్స్‌లోని, కెమిస్ట్రీలోని ఎట్లా చీట్ కోడ్స్ యూజ్ చేయాలని చెప్పేసి చెప్పాననమాట. లైవ్ ప్రాక్టికల్‌గా యూజ్ చేసి చెప్పాను. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు చూస్తే సో, మిగిలిన ఏవైతే మీరు పెట్టలేని క్వెషన్స్ ఉంటాయో సో, వాటికి మీరు పెడతారనమాట చీట్ కోడ్స్‌ని యూజ్ చేసి. ఓకే. సో, అందుకే చీట్ కోడ్స్‌ని యూజ్ చేయండి, ట్రై చేయండి. తెలుసుకోండి అంటూ ఉంటాం. లింక్ కావాలి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను చీట్ కోడ్స్ సంబంధించి మ్యాథ్స్‌లోని, ఫిజిక్స్‌లోని ఎట్లా స్కోర్ చేయాలని చెప్పేసి చీట్ కోడ్స్‌లో చెప్పాననమాట. ఆ వీడియో చూస్తే సో, మీకు రాలేని క్వెషన్‌లకు కూడా మీరు ఏ విధంగా పెట్టాలని చెప్పేసి మీకు అర్థమైతే అవుతుందనమాట. వీలైతే వీటి లింక్ మీరు డిస్క్రిప్షన్‌లో అయితే నేను ప్రొవైడ్ చేశాను. అయితే మ్యాథ్స్ అనేది కొంచెం మనకి సాల్వ్ చేసే విధంగానే మోడరేట్‌గా ట్రై చేస్తే సో, కొన్ని వరకు సాల్వ్ చేసే విధంగా అయితే వచ్చిందనమాట. కొన్ని అయితే మొత్తం కంప్లీట్‌గా 80కి 80 అయితే సాల్వ్ చేయలేము. బట్ మనం ట్రై చేస్తే ఒక హాఫ్ అన్నా సరే మనం కరెక్ట్‌గా పెట్టే అవకాశం అయితే ఉంటుందనమాట. ఎక్కువగా మనకి సో, ఇవన్నీ కూడా ఫార్ములాస్ సంబంధించి కొన్ని క్వెషన్స్ అయితే అడిగారనమాట. సో, దానివల్ల మనకి ప్లస్ అయితే అయ్యిందనమాట. కాలిక్యులేషన్స్ చేయగలిగితే ఫార్ములా బేస్డ్‌గా మనం సాల్వ్ చేసే విధంగా అయితే వచ్చిందనమాట. బట్ అదే విధంగా మనకి ఎక్కువగా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ప్రాబబిలిటీ, సర్కిల్, ట్రిగ్నోమెట్రీ, సో, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ నుంచి అయితే మాత్రం క్వెషన్స్ అయితే ఎక్కువ వచ్చాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో, వీటి నుంచి అయితే మాత్రం మనకి ముందు నుంచి కూడా ఎక్కువ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, బట్ ఏంటంటే ఇవాళ కొంచెం టఫ్‌నెస్ లెవెల్ తగ్గిందని చెప్పుకోవాలి. కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. నిన్నటితో పోలిస్తే. సో, తగ్గింది. సో, దాంతో పాటు బట్ ఏంటి అనుకున్నట్లయితే అన్ని క్వెషన్‌లు బాగా ఉన్నాయంటే కొన్ని క్వెషన్‌లు వచ్చేసరికి టైమ్ కన్స్యూమింగ్ గానే ఉన్నాయి. సో, మనకి హాఫ్ క్వెషన్స్ కొంచెం సాల్వ్ చేసే విధంగా ఉంటాయి. హాఫ్ క్వెషన్స్ మొత్తం టైమ్ కన్స్యూమింగ్ గానే ఉన్నాయన్నమాట. సో, సాల్వ్ చేయగలిగిన టైమ్ కన్స్యూమింగ్ గానే ఉన్నాయి. ఓకే. బట్ దాంతో పాటు ఫిజిక్స్ చూద్దామండి. సో, ఫిజిక్స్ చూస్తే ఫిజిక్స్ కూడా మనకి మోడరేట్ గానే వచ్చిందన్నమాట. టఫ్‌గా అయితే లేదండి. నిజం చెప్తున్నాను. ఫిజిక్స్ మాత్రం మీరు ఏదో పెద్ద చాలా తలబాదుకున్నదైతే లేదు. ఫిజిక్స్ అయితే మనకి మోడరేట్ గానే వచ్చింది. మీరు ప్రిపేర్ అయ్యి ఎళ్ళినట్లయితే సో, మీరైతే ఇవ్వగలరనమాట. ఫిజిక్స్‌లో కూడా మనకి ఫార్ములాస్ అయితే కొన్ని అడుగుతున్నారు. మ్యాథ్స్‌లోని, ఫిజిక్స్‌లో అయితే మనకి ఈ మధ్యన సో, ఇప్పుడు ఈ షిఫ్ట్ నుంచి మనకి కొంచెం ఈ షిఫ్ట్ అబ్జర్వ్ చేసిందేంటంటే
ఫార్ములాస్ బేస్ అయితే ఎక్కువ అడుగుతున్నారనమాట. సో, ఫార్ములాస్ కూడా మీరు కొంచెం చదువుకొని అయితే వెళ్తుండండి. ఫార్ములాస్ అనేది ఫార్ములా పెడితే ఇంకా ఆన్సర్ వచ్చేద్దనమాట. అట్లా ఉంటుందనమాట. ఓకే. ఆ విధంగా అయితే అడుగుతున్నారనమాట. థర్మోడైనమిక్స్ నుంచి మనకి సెమీ కండక్టర్స్, ఆసిలేషన్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, ఇంకా కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అయితే మాత్రం ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారనమాట. సో, అవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవాళ మనం వచ్చే రేటింగ్ అనుకున్నట్లయితే మనకి ఎన్ని మార్కులు స్కోర్ చేయగలరు అనుకున్నట్లయితే, ఇవాళ నిజంగా కొంచెం మీరు చదువుకొని వెళ్ళినట్లయితే, మీరు నిజంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయగలిగే కాన్ఫిడెన్స్‌తో మీరు వెళ్ళినట్లయితే మీరు ఒక 90 మార్క్స్ నుంచి ఒక 100 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయగలరనమాట. మీరు చదువుకొని వెళ్ళి నిజంగా మీరు అటెంప్ట్ చేస్తే 100% మీ అటెంప్ట్ మీరు ఇస్తే మాత్రం సో, మీరు ఖచ్చితంగా కూడా 90 నుంచి 100 మార్క్స్ అయితే మాత్రం సో, అందరూ కూడా స్కోర్ చేసుకోగలిగే విధంగా అయితే ఇచ్చారు. బట్ ఇది చాలా చదువుకున్న వాళ్ళకి. ఓకే. సో, నీట్‌గా అంతా మనం ప్రిపేర్ అయ్యాము, చాలా ప్రాక్టీస్ చేసాం అనుకుంటే ఈ మార్కులు అయితే మీరు స్కోర్ చేయగలరు. అట్లాగే మనకి ఇవాళ మనకెలా ఉందనుకున్నట్లయితే మనకి సో, ఈజీ టు మోడరేట్‌కి అయితే వెళ్ళిందండి. ఓకే. ఫైనల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే ఈజీ టు మోడరేట్‌గా అయితే వెళ్ళిందనమాట. సో, మీకు రిపీట్ అయిన చాప్టర్స్ చెప్పాను కదా! అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ షిఫ్ట్‌లో ఖచ్చితంగా అయితే రిపీట్ అయితే అవుతాయన్నమాట. అట్లాగే మనకి సో, మీకెలా ఎలా అనిపించింది? మీకు పేపర్ ఎట్లా అనిపించింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఏ షిఫ్ట్ రాయబోతున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసినట్లయితే సో, ఎంతమంది ఆ షిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో, అట్లాగే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఈ రోజు గాని రాసింది గాని, ముందు రాసిన వాటికి గాని మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో, దాన్ని బట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ సంబంధించి నార్మలైజేషన్ వీడియోస్ గాని, కౌన్సిలింగ్ వీడియోస్ గాని అయితే మీకు దొరుకుతాయన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.